హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 13వ వారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకురా అంటే ఎవరెవరి సేఫ్ గేమ్స్ వాళ్ళు ఆడారు, ఎవరెవరి పాయింట్లెస్ నామినేషన్స్ వాళ్ళు ఆడారు. కొంతమంది ఏమో 3 నామినేషన్ చేస్తారు, కొంతమంది ఏమో పాయింట్లెస్ నామినేషన్ చేస్తారు, కొంతమంది ఏమో ఉత్తుత్తు నామినేషన్, ఇది ఉత్తుత్తు నామినేషన్, నెక్స్ట్ రియల్ నామినేషన్ అని చెప్పని చేస్తారు. అసలు ఇవి నామినేషన్ అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో ఆడుతూ పాడుతూ ఆడుకునే ఆటలు అనుకుంటున్నారా? నామినేషన్స్లో ఎంత సీరియస్గా ఉండాలో అంత సీరియస్గా ఉండాలి. అసలు పాయింట్లెస్ నామినేషన్స్ ఆడ సుమన్ శెట్టి అయితే అసలు ఏమి నామినేషన్స్ బాబు అనిపించింది. సుమన్ శెట్టి వరస్ట్ నామినేషన్స్, సంజన వరస్ట్ నామినేషన్స్, అలాగే డెమాన్ పవన్ ఈయన కూడా వరస్ట్ నామినేషన్స్. నాకైతే అసలు అసలు వీళ్ళు చేసే నామినేషన్స్ అర్థం కావట్లేదు. ఫస్ట్ అక్కడ డెమాన్ పవన్కి ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అంటే అందరూ కలిసి డెమాన్ పవన్ టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ వల్ల ఏమైనా ఓటింగ్ ఏమైనా రావచ్చేమో కానీ అంత సినిమా లేదు. లేకపోతే అక్కడ నామినేషన్స్ చేసే విధానం ఎంత ఎక్కడ అసలు ఒక్కొక్క పాయింట్ తీస్తుంటే కళ్ళు బయర్లు కమ్మాలి, మైండ్ బ్లాక్ అయిపోవాలి. అలా కాకుండా ఏదో చేసినాం అన్నట్టుగా చేస్తే ఇలానే ఉంటుంది. ఇక ఫైనల్గా ఒక్క ఇమాన్యువల్ తప్ప మిగతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థం కాదు ఏంద్రా అంటే అసలు ఇమాన్యువల్ని ఎవరు కూడా నామినేట్ చేయలే. అక్కడ ఇమాన్యువల్ సేఫ్, అలాగే కళ్యాణ్ సేఫ్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్ 6 అందరూ కూడా సరే నామినేషన్లో ఉన్నారు. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళ వాళ్ళ పేరుని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.